హలో అండి. గుడ్ మార్నింగ్. దీక్షి ఫన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసాం కదా! ఇంకా నిన్నేమో మటన్ కర్రీ చేశాను. ఇంకా ఆ వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదనమాట. ఈ వీడియో తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. ఈ తర్వాత అయితే ఇంక ఇప్పుడు మార్నింగ్ లేయంగానే ఇంకా టీ తాగేసాము. ఆ తర్వాత అయితే వంట అయితే పూర్తి చేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే మూవీకి వెళ్తున్నాము. సంక్రాంతికి వస్తున్నానే మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం నుంచి అయితే. సో నిన్నైతే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఈ రోజు వంటకి అయితే వెళ్ళాలి. వనకల్లా ఇంకా పనులన్నీ పూర్తి చేసుకుని సో సినిమాకి అయితే వెళ్ళి వస్తాము. సినిమా ఎలా ఉందో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా అయితే వీడియో చూడండి. ఈ రోజు అయితే కూరకైతే ఇంకా కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేశాను అనమాట. ఈ లోపు అయితే కూర అయితే రెడీ చేసుకుంటాను. మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోతాము. అందుకనేసి పనులన్నీ చకచక అయితే చేసుకుంటున్నాను అనమాట. బయట అయితే బట్టలు ఉతికేసాను. ఇంకా అంట్లు ఒకటి ఉన్నాయి అనమాట. వంట పూర్తి అయితే అంట్లు తోమేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను. ఈ మధ్యలో అయితే పిల్లల్ని అయితే రెడీ చేసుకుంటాను. పొద్దున్నే లేసి మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుని గిద్దలన్నీ సో బళ్ళన్నీ ఇంకా కవర్లో వేసేస్తారు. ఇంకా లోపల పెట్టేస్తారనమాట. ఇంకా పక్కనైతే రైస్ కూడా అయిపోయింది. ఫైనల్లీ రైస్ కూడా అయిపోయింది కదా! ఇంకా కోడిగుడ్డు పులుసులో కొంచెం చింతపండు పోసుకొని ఇంకా నానబెట్టుకున్నాను అనమాట. అది పోసుకుంటే ఇంకా 5 మినిట్స్ ఉడికించుకుంటే కూర కూడా రెడీ అయిపోతుంది. ఈ లోపైతే మా పిల్లల్ని అయితే రెడీ చేసుకోవాలి. టైం వచ్చేసి 11 అయిపోయింది అనమాట. 1 కల్లా ఇంకా మా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఈ లోపైతే ఉతుకున్న బట్టలన్నీ మడత పెట్టేసి సో కుర్చీలు అయితే సర్దేసుకుంటాను. సో ఇంక ఇదండి. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసినాకైతే ఇంకా నేను కూడా రెడీ అవుతాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఫైనల్ అయితే చింతపండు పులుసు అయితే పోసేసినాకైతే ఈ విధంగా ఉడికింది. పులుసు అయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.